ఆవకాయ 12. ఆ 12 కూడా పైన పెట్టి బాబాయ్. పొరపాట్లో చూసుకోలేదు. పొరపాటు గారు అలవాటనే చూసుకోలేదు కానీ. నెక్స్ట్ మాగాయ 30, తొక్కు పచ్చడి 10. తొక్కల పచ్చడి ఏమైనా రాస్తాం బాబాయ్, చేతులు లాగేస్తున్నాయి. మంచి టీ ఎదురు చూడు. అదెంత పని, మన దగ్గర స్టవ్ ఉంది, గిన్నె ఉంది, టీ పొడి ఉంది, మిల్క్ పౌడర్ ఉంది, పందారు ఉంది. ఫ్లాస్క్ ఉందా? ఉంది. అది తీసుకెళ్ళినా నీ హోటల్లో 2 టీ పట్టరా. అలా కానీ ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ వద్దు నాన్న అంటే ఏనాడా? ఎప్పుడు ఆంటీలే. ఏ బ్యూటీ పార్లర్ లో పెట్టుకుంటే చదువు మానేసి 24 hours నేనే డ్యూటీ చేసి ఉండేవాడిని. ఏనాడు పొగరు ఫిగరు. నువ్వా? ఈ షాప్ ఓనా? లోను. ఓహో. అవును, ఏం కొనడానికి వచ్చావు? హార్లిక్స్. మరి ఫారెక్స్? ఫారెక్స్ నీలా ఎదిగే పిల్లలకి మంచిది. అక్కడ ఉంది, వెళ్ళి కొనుక్కో వెళ్ళు. నేనేం చిన్న పిల్లని కాదు. మరి పెద్ద పిల్లవా? ఆడపిల్లని. చా పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. అంజలి, ఈ పెర్ఫ్యూమ్ ట్రై చేసి చూడు. ఏం కొందా అమ్మాయి? కొత్తగా సెంట్లు వచ్చినాయి కదా, ఒకటి అమ్మాం. అది మగాళ్ళు కొట్టుకునేది. ఇదేంటిది రాదా? ఇది అది రాదు బాబు. ఏ పాడైపోయిందా? లేదు బాబు, అది నాన్నగారు తాళం వేసుకుని. నీ మీద అంత నమ్మకం ఏంటి? నా మీద నమ్మకం కాదు బాబు, నీ మీద అనుమానం. అప్పుడు అవుట్ అంట. అప్పుడు మ్యాచ్ ఆపేస్తా. అది కోర్ట్ నీట్ గా 4 వెళ్ళాలంతే. ఇది ఓకే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? నా పర్సనాలిటీగా మాత్రం చేయకపోతే అసహ్యంగా ఉంటుంది అన్న. మీరంతా రిషి గడి ఫ్యాన్సా? కాదు ఫ్రెండ్స్. మరేంటి అటు సింగిల్ కొడితే చప్పట్లు కొట్టేస్తున్నారు? కొన్ని సెంచరీ కొడితే కొట్టచ్చా సార్? హాఫ్ సెంచరీ కొట్టమను చాలు. ఈజీ కొడతాడు. ఏంటి బెట్ట? రిషి గారి స్కోర్ ఎంత? రఫ్ గా 45 ఉంటది. కరెక్ట్ కనుక్కొని చెప్పు. 46. ఆడ 50 కొట్టని 2000 పందెం కొడతాడని 4000 పందెం. డన్. ఒక్క 4 కొట్టరా, రాత్రి అంతా పీతలా పడిపోవచ్చు. హాయ్ హాయ్. రిషి చాలా బాగా ఆడుతున్నాడే. రే పండు, డబ్బులు రా. ఎలా కడుపు అన్నం తిన్నా, బిర్యానీ తిన్నా, ఓ పక్కన ఫ్రెండ్ అవుట్ అయిపోయి ఫీల్ అవుతుండే. ఇప్పుడు డబ్బులు పెడతామండి రేపు నువ్వేంట్రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడదాం అనుకుంటే సచిన్ లాగా వెళ్ళకొచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్. ఏంటో చూపు, నువ్వు సిగ్నల్ లైట్స్ ఇంత కాల్ చేసుకుని. నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నువ్వు నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడటం వేరే, నువ్వు చూడటం వేరే. ఏంటి వేరే? సీనియర్స్ ఎదురు ప్రశ్నలు వేయడం మానే, లైఫ్ లో పైకి వస్తావు. ఏమి లేకురా బాబు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టు మా తల్లి. అయ్యి బాబు, చూస్తేనే 4000 పోయిందంటే నవ్వితే 40,000 ఈజీగా పోతాయి. లైఫ్ లో పెట్టాను.